మినీ వన్డే వరల్డ్ కప్గా భావించబడుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు 2 గ్రూపులుగా విడిపోయి లీగ్ మ్యాచ్లు ఆడబోతున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు 3 మ్యాచ్లు ఆడనున్నాయి. ఆయా జట్లు సాధించినటువంటి పాయింట్ల ఆధారంగా 2 గ్రూపులలో టాప్ 2లో ఉన్నటువంటి జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ ఏలో ఇండియాతో పాటు పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ టీమ్స్ ఉండగా గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. లీగ్ దశలో 2 గ్రూపులలో ఉన్నటువంటి అన్ని టీమ్స్ కలిపి 12 మ్యాచ్లు ఆడతాయి. ఆ తర్వాత 2 సెమీఫైనల్స్ మ్యాచ్లు, ఒక ఫైనల్ మ్యాచ్ కలిపి మొత్తంగా ఈ టోర్నీలో 15 మ్యాచ్లు జరగబోతున్నాయి. గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఇండియా లీగ్ దశలో ఆడబోయేటటువంటి 3 మ్యాచ్లు ఎప్పుడు జరుగుతాయి, ఏ తేదీలలో ఆ మ్యాచ్లు ఉంటాయి, ఆ మ్యాచ్లలో ప్రత్యర్థులు ఎవరు, ఆ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారము ఏ సమయంలో ప్రారంభమవుతాయి, ఆ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని మనము ఏ టీవీ ఛానల్స్లో చూడవచ్చు, అదేవిధంగా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆ మ్యాచ్ల లైవ్ స్ట్రీమింగ్ను చూడవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఇండియా తన తొలి లీగ్ మ్యాచ్ను బంగ్లాదేశ్ తోటి ఆడబోతుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 20, 2025 గురువారం రోజు జరగబోతుంది. టోర్నీలో ఇది 2వ లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్ దుబాయ్లో జరగబోతుంది. మనకు తెలుసు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ ఇండియా ఆడేటటువంటి మ్యాచ్లన్నీ కూడా దుబాయ్ వేదికగా ఆడబోతుంది. సో ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నము 2 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 2 గంటలకు టాస్ వేస్తారు, 2 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సో ఈ లీగ్లో ఇండియా ఆడేటటువంటి తొలి మ్యాచ్ ఇది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆడేటటువంటి 2వ లీగ్ మ్యాచ్ పాకిస్తాన్తో జరగనుంది. సో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి మ్యాచ్ ఇది. ఈ టోర్నీ మొత్తానికే హైలైట్ అనదగ్గ మ్యాచ్. సో ఇండియా పాకిస్తాన్ మధ్య బయలేటరల్ సిరీసు జరగడం లేదు కదా. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఇండియా పాకిస్తాన్లు తలబడుతున్నాయి. సో కాబట్టి వన్డే వరల్డ్ కప్లో తలబడ్డ తర్వాత మళ్ళీ ఒక వన్డే మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ తలబడటం ఇదే దాదాపు 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23, 2025 ఆదివారం నాడు జరగబోతుంది. సో కావాలనే టోర్నీ నిర్వాహకులు ఆదివారం రోజు, అంటే ఎక్కువ మంది వ్యూవర్స్ ఉంటారు కాబట్టి సండే రోజుని ఈ మ్యాచ్ ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ మ్యాచ్ టోర్నీలో 5వ లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్ కూడా దుబాయ్ వేదికగా జరగబోతుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కాబోతుంది. సో ఇది డైరెక్ట్ మ్యాచ్. ఇదే కాదండి, ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగేటటువంటి అన్ని మ్యాచ్లు కూడా మధ్యాహ్నము, అంటే భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నము 2 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కాబోతుంది. సో టోర్నీ మొత్తానికి హైలైట్ అన్నదగ్గ ఈ మ్యాచ్ వచ్చే ఆదివారము ఇండియా పాకిస్తాన్ల మధ్య దుబాయ్లో జరుగుతుంది. ఇక ఈ టోర్నీలో ఇండియా ఆడబోయేటటువంటి తన చివరి లీగ్ మ్యాచ్ను న్యూజిలాండ్ తోటి ఆడుతుంది. సో ఇది లీగ్ మ్యాచ్లలో చివరి లీగ్ మ్యాచ్. మొత్తం టోర్నీలో కూడా మ్యాచ్ నెంబర్ 12 ఇది చివరి లీగ్ మ్యాచ్. ఆ తర్వాత సెమీఫైనల్స్ మ్యాచ్ జరుగుతాయి. సో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగేటటువంటి ఈ చివరి లీగ్ మ్యాచ్ మార్చి 2వ తారీఖు 2025 నాడు జరగబోతుంది. ఈ మ్యాచ్ కూడా దుబాయ్ వేదికగానే జరగబోతుంది. అంటే ఇండియా ఆడబోయేటటువంటి 3 లీగ్ మ్యాచ్లు కూడా దుబాయ్లోనే జరుగుతాయి. అంతేకాదు ఒకవేళ ఇండియా సెమీఫైనల్స్కి చేరినా, ఫైనల్స్కి చేరినా ఆ 2 మ్యాచ్లు కూడా దుబాయ్ వేదికగానే జరుగుతాయి. సో ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నము 2 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. సో లీగ్లో ఇది 12వ లీగ్ మ్యాచ్, చివరి లీగ్ మ్యాచ్. ఆ తర్వాత సెమీఫైనల్స్ మ్యాచ్లు ఉంటాయి. సో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయేటటువంటి మ్యాచ్ తోటి లీగ్ మ్యాచ్లు ముగుస్తాయి ఈ టోర్నీలో. ఆ తర్వాత 2 సెమీఫైనల్స్ మ్యాచ్లు, ఆ తర్వాత ఫైనల్స్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కూడా ఆదివారం రోజే, అంటే మార్చి 2వ తారీఖు 2025 అంటే ఆదివారం వస్తుంది. సో రాబోయేటటువంటి ఆదివారం రోజు ఇండియా పాకిస్తాన్ మధ్య, ఆ తర్వాత మళ్ళీ ఆదివారము ఇండియా న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. సో ఇండియా ఆడేటటువంటి మ్యాచ్లకు టీవీలో కానీ, అటు డైరెక్ట్గా స్టేడియంలో కానీ ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇండియా ఆడేటటువంటి మ్యాచ్లు ఆదివారం వచ్చేటట్లుగా మరి టోర్నీ నిర్వాహకులు ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే టోర్నీ ద్వారా ఎక్కువ ఇన్కము మరి వ్యూవర్షిప్ ద్వారా వస్తుంది కాబట్టి, ఇండియా మ్యాచ్లకు క్రేజ్ ఉంటుంది కాబట్టి ఇండియా ఆడేటటువంటి ఆ 2 లీగ్ మ్యాచ్లను, అంటే పాకిస్తాన్ తోటి, ఆ తర్వాత న్యూజిలాండ్ తోటి జరగబోయేటటువంటి లీగ్ మ్యాచ్లను ఆదివారం రోజు నిర్వహించే విధంగా టోర్నీ నిర్వాహకులు ప్లాన్ చేయడం జరిగింది. సో ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లీగ్ దశలో ఇండియా ఆడేటటువంటి 3 మ్యాచ్లు అవి. ఇక ఈ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ వస్తాయో చూద్దాం. సో ఈ టోర్నీ మొత్తం కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ఈ మ్యాచ్లన్నీ ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. అంటే ఐసీసీ నిర్వహించేటటువంటి టోర్నీలన్నింటినీ ప్రత్యక్ష ప్రసారాన్ని చేసే హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో స్టార్ స్పోర్ట్స్ మరియు జియో ఈ 2 కూడా కొలాబరేట్ కావడం జరిగింది. 2 కూడా ఒకే కంపెనీగా ఆవిర్భవించాయి. సో టీవీ ఛానల్స్లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్తో పాటుగా స్పోర్ట్స్ 18 ఛానల్లో కూడా ఈ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ HD ఇలా రకరకాల ఛానల్స్ ద్వారా
ఇంగ్లీషు హిందీతో పాటుగా తెలుగు తమిళం లాంటి రీజనల్ లాంగ్వేజ్లో కూడా మనం కామెంటరీ వినవచ్చు. సో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్తో పాటు స్పోర్ట్స్ 18 ఛానల్లో కూడా ఈ టీవీలో మనము ఆ ఛానల్స్లో ఈ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే జియో హాట్స్టార్, అంతకుముందు డిస్నీ ప్లస్ హాట్స్టార్, తర్వాత జియో సినిమా, ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి కదా. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే స్టార్ స్పోర్ట్స్ అదేవిధంగా జియో ఈ రెండు కొలాబరేట్ కావడంతో ఆ రెండు కలిపి జియో హాట్స్టార్ అనేటటువంటి కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. సో ఈ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని ఓటీటీలో అయితే జియో హాట్స్టార్లో మనము ప్రత్యక్షంగా చూడవచ్చు. సో ఇది ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఆడేటటువంటి మ్యాచ్ల యొక్క వివరాలు. మరి ఈ మధ్యకాలంలో వన్డేలలో మంచి ఫామ్లో ఉన్నటువంటి ఇండియా ఇటీవల జరిగినటువంటి ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ మొత్తాన్ని 3-0 తోటి కైవసం చేసుకొని మంచి ఫామ్లో ఉంది కాబట్టి ఆ ఫామ్ని ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కంటిన్యూ చేస్తూ ఈ టోర్నీలో ఇండియా విజేతగా నిలవాలని చెప్పేసి కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఇండియా. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.